రామాయంపేటలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద ఆవాస విద్యాలయం ఆవరణలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ పాలకవర్గం సభ్యులు మొక్కలు నాటారు. రామాయంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్, మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. మొక్క నాటడం ఒక రోజు కార్యక్రమంగా కాకుండా దాన్ని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ముఖ్యంగా ఈరోజు ఈ స్వామి వివేకానంద ఆవాస విద్యాలయం నందు వనమహోత్సవ కార్యక్రమాన్ని సందర్భం పురస్కరించుకొని గౌరవ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, అదే కౌన్సిల్ మెంబర్స్ అందరికీ కూడా స్వాగతం చెప్తూ మా అటవీ శాఖ తరపున ఇందులో ఈరోజు ప్లాంటింగ్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. వారికి చెప్పగానే వెంబటే స్పందించి రాజుబాయి గారి వాళ్ళంతా కౌన్సిల్ మెంబర్స్ అందరూ రావడం చాలా సంతోషదాయకం. ఇందులో పెట్టిన మొక్కలు ప్రతి ఒక్కటి సంరక్షించబడుతుంది. ఎందుకంటే తిరుగుల కాంపౌండ్ వాళ్ళు ఉంది కాబట్టి ఎక్కడ పశువుల గ్రేజింగ్ అయ్యే అవకాశం కూడా ఉండదు. కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం. ప్రతి ఒక్కరూ ఒక సామాజిక బాధ్యతగా గుర్తెరిగి ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా తోడ్పాటు అందిస్తారని కోరుకుంటూ ఈ సదవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఎన్ని మొక్కలు నాటారు సార్? మీరు స్టార్ట్ చేసే నుంచి ఎన్ని మొక్కల వరకు ఇప్పటి వరకు నాటారు? ఇప్పటి వరకు మా రేంజ్ పరిధిలో సుమారు 12,000 మొక్కలు నాటడం జరిగింది. అంటే అటవీ విభాగంలో ఈరోజు మనం ఇక్కడ ఒక సుమారు 100 మొక్కలు నాటడం జరుగుతుంది. కాబట్టి వీటిని కూడా సంరక్షించే విధంగా ఇక్కడ ఈ స్కూల్ యాజమాన్యాన్ని కోరడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ప్రజలలో కూడా అవగాహన కల్పించుకోవాలా. వారి ఇంటి పరిసరాల్లో ఎక్కడైతే అక్కడ ఈ మొక్కలు పెంచడం వల్ల స్వచ్ఛమైన వాతావరణం ఏర్పాటు చేసి భావితరాలకు మంచి వాతావరణాన్ని కల్పించే విధంగా మనందరం తోడ్పాటు అందిస్తామని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. గౌరవ శాసనసభ్యులు మైనంపల్లి రోహితరావు సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రామాయంపేట పురపాలక సంఘ పరిధిలోని వివేకానంద ఆవాసంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో మరియు కౌన్సిల్ సమక్షంలో మొక్కలు నాటడం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొక్కల వల్ల అన్ని రకాల ప్రయోజనాలే ఉంటాయి. మొక్కల వల్ల మంచి ఆక్సిజన్ లభిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణంలో తగ్గుతుంది, గ్లోబల్ వార్మింగ్ని తగ్గిస్తుంది. మొక్కల నుంచి లభించేటువంటి విత్తనాలు, ఫలాలు ప్లస్ పుష్పాలు అన్నీ కూడా ప్రయోజనకరమైనవే. వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచడంలో మొక్కల యొక్క పాత్ర ఎంతో ఉంటుంది. మనకు సరైన సమయానికి వర్షాలు పడడం కానీ, పంటలు పండడం కానీ అంతా మొక్కల యొక్క సంఖ్యపైన ఆధారపడి ఉంటుంది. పట్టణ ప్రజలందరూ కూడా మొక్కల యొక్క ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని వారందరూ కూడా తమ గృహంలో అయితే పూల కుండీలో లేకపోతే ఖాళీ స్థలం ఉంటే అక్కడ కానీ మొక్కలు నాటుకొని పర్యావరణం పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు తోడ్పడాల్సిందిగా కోరుచున్నాము. ఈ మధ్య మనము హెచ్ఎండిఏ నుంచి 20,000 మొక్కలు తెప్పించుకోవడం జరిగిందండి. దానిలోంచి ఇప్పటి వరకు 16,000 మొక్కలు పట్టణంలో నాటడం జరిగింది. పట్టణంలోని ప్రధాన మార్గాలైనటువంటి వాటికి రోడ్డు పక్కలకు అవెన్యూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మొత్తం సుమారు 60,000 మొక్కల వరకు నాటడం అనేది మనము యాక్షన్ ప్లాన్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రామాయంపేట మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న వనమహోత్సవానికి మన రామాయంపేట ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎఫ్ఆర్ఓ గారు, విద్యాసాగర్ మరియు వారి సిబ్బంది రామాయంపేట పట్టణంలోని ఈ యొక్క ఆవాసంలో నిర్వహించడం జరిగింది. దీనికి పర్యావరణం బాగుంటేనే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. మొక్కనే నేటి తరానికి మన ఆయువు ఆక్సిజన్ అందించాలంటే మనం ఖచ్చితంగా ప్రతి పౌరుడు మొక్క నాటించే బాధ్యత ఉందని చెప్పి అవగాహన సదస్సు గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మా యొక్క మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహితరావు సార్ గారి ఆదేశాల మేరకు మా ఎఫ్ఆర్ఓ గారు, విద్యాసాగర్ గారు ఎంతో కృషి చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఆక్సిజన్ పార్క్ ఉన్నదో రామంపేట మున్సిపాలిటీలో కోమట్పల్లి మెయిన్ రోడ్డుకు మంజూరు చేయాలని చెప్పి సార్ వారి ఆదేశాల మేరకు సార్ స్పందించి వెంటనే దానికి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి ఆఫీసర్స్ మన రామంపేట పట్టణానికి ఎంతో అవసరం. భవిష్యత్ తరాల కోసం ఇక్కడ ఒక ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేస్తే మనకు ఎన్నో విధాలుగా ప్రజలకు సర్వీస్లో ఉంటుంది. మెయిన్ రోడ్కు ఉంది కాబట్టి
మా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాల మేరకు వెంటనే స్పందించి దానికి నివేదిక పంపడం మాకు మంచి సార్ గారి ఒక మంచి ఉద్దేశం. ఎందుకంటే ఈ యొక్క భవిష్యత్ తరాలకు పనిచేసేదంటే ఆక్సిజన్ పార్క్స్, మన చెట్లు, అక్కడ ఎక్కడైతే జరుగుతూ ఉన్నదో ఒక 50 ఎకరాలలో ఆ ఆక్సిజన్ పార్కును నెలకొల్పడం మంచి మా రామంపేట పట్టణానికి అదొక సుందరీకరణ అయిపోతుంది. దీనికి ప్రతి ఒక్కరూ స్పందించి మొక్కల పట్ల శ్రద్ధ వహించి దానికి జీవితం పోసి మన మొక్కలు పెట్టుడే కాదు, దానికి సంరక్షణ కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరము వనాన్ని పెంచుతామనే ఉద్దేశంలో ఉండాలని చెప్పి కోరడం జరుగుతుంది.